మరణం మనుషుల జీవితంలో వచ్చేది అని అందరికీ తెలిసిన నిజం. అయితే మరణించే ముందు జీవిలో కొన్ని మార్పులు, లక్షణాలు కనిపిస్తాయి. వారి శరీరం రంగు మారిపోవటం లేదా వారి అంగిలి తడి ఆరిపోవటం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా కళ్ళు కూడా మసకబారుతాయి. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం అని అంటారు. జనన మరణాలు మన చేతిలో ఉండవు. ముఖ్యంగా చావు గురించి చెప్పుకుంటే ఈ ప్రపంచంలో అత్యంత అలు పెరగని నిజం. ఈ సత్యాన్ని ఎవరూ ఖండించలేరు, అదేవిధంగా నిరోధించను లేరు. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్లు ప్రతి జీవికి మరణం అనేది ఉంటుంది అనేది సత్యం. అయితే ఆ మరణం తరువాత జీవిలో ఆత్మ వేరొక శరీరంలోకి వెళుతోంది. ఈ సత్యాన్ని తిరస్కరించలేం. జననం మరణం అనేది ఆత్మలు తిరుగుతున్న చక్రం లాంటివి. ధనవంతుడు పేదవాడు అందరికీ మరణం రావడం తథ్యమైనప్పటికీ ఒకే విధంగా మాత్రం ఉండదు. ఇది వారు చేసిన కర్మలపై ఆధారపడి ఉంటుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మరణం 2 రకాలుగా ఉంటుంది. సహజమైన, అసహజమైన మరణాలు అని 2 రకాలుగా ఉంటాయి. సహజ మరణం అనారోగ్యం వల్ల శరీరం వృద్ధాప్యంతో అలసిపోయి ఆత్మ బయటకు వెళ్లడంతో సంభవిస్తోంది. అసహజ మరణం అంటే ప్రమాదవశాత్తు సంభవించే ఘటనలు. అంటే పాముకాటు, ఆయుధాలు, ఆత్మహత్య ఇలా రకరకాల ప్రమాదాల ద్వారా వచ్చే మరణాలు అసహజమైనవి. అకాల మరణంతో బాధపడుతున్న మనిషి ఆత్మ చంచలమైనది. ఎందుకంటే వీరికి భౌతిక కోరికలు పూర్తిగా నశించవు. అలాంటి పరిస్థితిలో వారి ఆత్మ భూలోకానికి, పరలోకానికి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. పితృపక్షంలో వీరి పేరిట పిండ ప్రదానం చేస్తే వారి ఆత్మకు సంతృప్తి, శాంతి చేకూరుతోంది. శివపురాణం, గరుడ పురాణం, కఠోర ఉపనిషత్తు సహా అనేక గ్రంథాలు మరణం తదుపరి జీవితాన్ని గురించి వివరిస్తాయి. శివపురాణం ప్రకారం సహజంగా మరణానికి ముందు జీవుల శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంది. మరణానికి ముందు వారి దేహం తెలుపు లేదా పసుపు రంగులోకి మారుతోంది. ఈ విధంగా రంగు మారడాన్ని బట్టి ఆ వ్యక్తి మరణానికి దగ్గరలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా కళ్ళు ఎర్రబడి ఉండటాన్ని సూచిస్తుంది. అంటే వ్యక్తి ఎక్కువ కాలం సజీవంగా ఉండలేరు అనే దానికి సంకేతంగా చెబుతారు. సూర్యుడు, చంద్రుడు చుట్టూ నలుపు రంగులు గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. అంతేకాకుండా వాటి చుట్టూ నల్ల మంటలు చూసినా అవి మరణానికి దగ్గరగా ఉన్న సంకేతాన్ని సూచిస్తాయి. ఈ పరిస్థితిలో మనిషి ప్రాపంచి భ్రమలు త్యజించి బాధ్యతలను తన సంతానానికి అప్పగించి ఆ భగవంతుడిలో ఐక్యమైపోతాడు. ఇది విముక్తికి మార్గాన్ని సులభతరం చేస్తోంది. అంగిలి తడి ఆరిపోతోంది. మరణం అతి సమీపంలో జీవిలో ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా నొప్పి అనేది ఎంతో తీవ్రంగా ఉంటుంది. బలవంతంగా నిర్బంధంలో ఉన్న భావన కలుగుతోంది. నోటి అంగిలి తడి ఆరిపోతున్నట్లు అనిపిస్తోంది. అంతేకాకుండా శరీరం ఎడమ భాగం వరకు చిట్లిపోతున్నట్లు అనిపిస్తోంది. ఇదే సమయంలో ఆత్మ నాభి చక్రం గుండా బద్దలు కొట్టుకుంటూ శరీరాన్ని త్యజిస్తోంది. ఫలితంగా కళ్ళు, నోరు, చెవులలో శక్తి నశించిపోతోంది. ఆత్మ నీడ రూపంలో బయటకు వెళుతోంది. ముక్కు కొనభాగం కనిపించకపోవడం కూడా మరణానికి సంకేతంగా చెబుతారు. మనిషి జన్మించేటప్పుడు వారితో పాటు నీడ కూడా పుడుతోంది. మరణించేటప్పుడు ఆ ఛాయ కూడా పైకి వెళ్ళిపోతోంది. మనిషి తన ప్రతిబింబాన్ని నీరు లేదా నెయ్యి, అద్దం, నూనెలో చూడలేనప్పుడు అది కూడా మరణానికి సంకేతంగా చెబుతారు. అంటే మనిషి పుట్టినప్పుడు వచ్చే వారి నీడ మరణించే సమయంలో ఆత్మ రూపంలో బయటకు వెళ్తోంది.